హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాం. మరి గులాబ్ జామ్కి ఇదేంద్రా బాబు ఎప్పుడు స్మార్ట్ అంటారా? మాకు దగ్గరలో ఉంది స్మార్ట్లోకి వెళ్ళి బై వన్ గెట్ వన్ అంట. సర్లే అని చెప్పి ఒకటి తెచ్చుకున్నా. ఏంది ఇది? గులాబ్ జామ్ కాదు, పౌడర్. ఈ పౌడర్తో మనం గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు ముందుగా అయితే ప్యాకెట్ని కొయ్యాలి కదా, కోసాం. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకున్నాం. ఆ గిన్నెలో పౌడర్ వేసుకొని కొద్ది నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. వేడి నీళ్ళ చల్ల నీళ్ళు అంటారా? ఏ నీళ్ళైనా పర్లేదు. ఇదిగోండి, దోసపిండి కలుపుకున్నట్టు కలుపుకోకూడదు, గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎట్ట కలుపుకుంటా అట్ట. సో ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా జావగా లేకుండా ఎట్టుందో అది. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందాం. అయిపోయింది. చాలు ఎక్కువైపోద్ది. నూనె కొలెస్ట్రాల్, అందుకే మెయిన్ నెయ్యి ప్రిఫర్ చేస్తాం. కానీ ఇంట్లో నెయ్యి లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే, అందుకే నూనె వేసుకోవాల్సి వస్తుంది, తప్పదులే. ఇదిగోండి ఈ విధంగా, ఇదిగో చిన్న ఉండ పూరి అన్నీ కాకుండా ఇదిగో ఈ ఉందా, దీన్ని ఇప్పుడు మనం బాండీలో వేసి కాల్చామనుకో ఇంత లావు అయింది. సో కాబట్టి మనం చిన్నవి చేసుకుంటే దానికి డబల్ సైజ్ వచ్చింది కాల్చినప్పుడు. అదే ఈ పిండి స్పెషాలిటీ, అందుకే దీన్ని గులాబ్ జామ్ అన్నారు. మరి ఇంతకు మీకు తెలియదు కదా ఈరోజు గులాబ్ జామ్ ఎందుకు చేస్తున్నామో? ఫాదర్ డే స్పెషల్ కదా, మా నాన్నకి స్వీట్ అంటే ఇష్టం. అందుకే కష్టపడి నేనే గులాబ్ జామ్ చేసుకొచ్చి ఏ విధంగా చేయాలో చూసి మరి చూస్తున్నాను. మీకు కూడా మీ నాన్న అంటే ఇష్టం ఉంటే ఈ ఫాదర్స్ డేకి పెట్టకపోయినా రేపైనా పెట్టచ్చు, తప్పులేదు. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంకొంచెం రావాలి, అది ఓకే. చూస్తున్నాం. మరి నూనె కాగాలి, మాకు తొందర ఎక్కువ కదా అందుకని వేసాము. కానీ కాలేదు, ఏం చేస్తాం, కొద్దిసేపు వెయిట్ చేయాలి, తప్పదుగా. చూడండి ఆ బొడ్డు చేశారు కదా, ఎంత పెద్దవి అవుతాయి చూడండి. ఇందాక మేము చెప్పాను కదా ఇంత సైజు డబుల్ అవుతుందని, చూడండి ఎంత డబుల్ అవుతాయో. మరి వీటిని వెంటనే చేయకూడదు, లైట్ గోల్డెన్ ఫ్లేమ్ కలర్లో వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఓకే, వేసాం. ఇప్పుడే కొన్ని టర్న్ అవుతున్నాయి, చూసారు కదా. అది మరి కొంచెం అలా తిప్పుకోవాలి, తిప్పుకుంటేనే మనకు త్వరగా వేడవుద్ది. అదేవిధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే మరి డార్క్ వస్తే బాగుండవు. మరి ఈ విధంగా ఇగో చూసారు కదా లైట్ గోల్డెన్ ఫ్లేమ్ కలర్ ఏ విధంగా వచ్చింది కదా. మరి వీటిని తీసుకొని ఇందాక షుగర్ సిరప్ కాసాం కదా, దాంట్లో వేసుకుంటే మన గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోద్ది. ఇదిగోండి ఆ విధంగా కాలిందని ఈ విధంగా దీంట్లో వేసుకుంటే మన గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోద్ది. అంతే అండి. మరి మీరు కూడా మీ ఫాదర్కి ఈ విధంగానే స్వీట్ తినిపించాలనుకుంటే మా ఛానల్ చూసి చేసుకోండి. సింపుల్, వితిన్ 30 minutesలో అయితే రెసిపీ అనేది రెడీ అయిపోద్ది. ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి గులాబ్ జాము అన్నీ వండలేసిన తర్వాత మీకు మా ఛానల్ thumbnail లో అయితే వస్తుంది. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఇంతే ఈ విధంగా వంటలు చేస్తున్నాం. మరి మన ఛానల్ 1 నిమిషాలు కాబట్టి ఈ 1 నిమిషాలని జస్ట్ ఇలా 1M అని పెట్టి మనం వంటలతో ఈ విధంగా పెట్టాం. మరి ఇప్పుడు దాన్ని వంటలు కాలవాలి ఏ విధంగా అనేది చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గులాబ్ జామ్లో దానికి కావాల్సింది అదే తీగలుగా సిరప్ ఉంటుంది కదా, దాన్ని తయారు చేస్తున్నాం. దానికోసం మనం చక్కెర కొద్దిగా నీళ్ళు వేసి చక్కెర పాకం పట్టుకుంటాం కదా, ఆ విధంగా కొద్ది అంతే. చక్కెర పాకం పట్టుకోకూడదు, జస్ట్ ఆ విధంగా వేయాలి. మరి ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు అడుగంటకుండా కొద్దిసేపు కలుపుకుందాలి. కలిపితే కొంచెం త్వరగా కరిగిద్దాను, అంతే. గ్యాస్ సేవ్ అవుతుంది కదా అది. ఇదిగోండి చూస్తారు కదా, మరి చక్కెర అయితే పూర్తి కరిగిపోయింది. మరి ఇప్పుడు ఏ విధంగా మనం టెస్ట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం కలుపుతున్నాం. ఇప్పుడు కలిపి తర్వాత ఇలా టెస్ట్ తీసుకొని చూసారు కదా, అలా పట్టుకొని ఈ విధంగా అంటే అక్కడ తీగ రావాలి. తీగ వచ్చింది కదా, ఇక అలా పట్టుకొని అది అలా తీగ రావాలి. అక్కడ చూస్తే కట్ అయిపోతుంది, అంటే ఇంకొంచెం సేపు ఉడకాలి.
చూసారా తీగ తీగ అనేది తెక్కకుండా రావాలి. ఆ తీగ తెక్కకుండా వస్తే మన పాకు అయితే అది సిరప్ అనేది షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోద్ది. షుగర్ సిరప్ అంటే తాగేది అనుకోబాకండి, అది గులాబ్ జాములు వేసేది. అదిగోండి వచ్చేసింది.